డివోషనల్ బై బుజ్జి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మనం ఈ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. డివోషనల్ ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ మనం మీకు ఎలాంటి సమస్యలున్నా ఇలాంటి పూజ ఒక్కటి చేస్తే చాలు, మీ కోరికలు నెరవేరి జీవితంలో విజయాలు ఐశ్వర్యం పొందుతారు. సో ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి న్యూ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇవాళ మనకి ఎన్ని సమస్యలున్నా ఒక పూజ చేస్తే మన కోరికలు నెరవేరి ఐశ్వర్యం పొందుతాము. అది ఎలాగో చూద్దాం. సంకష్ట చతుర్థి విఘ్నరాజుగా పిలుచుకొని గణేశుడికి సంకష్ట చతుర్థి ఉపవాసం హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఉపవాసం గణేశుడికి అంకితం చేయబడింది. అతను అడ్డంకులను తొలగించేవాడు మరియు జ్ఞానం, శ్రేయస్సు మరియు అదృష్టాన్నిచ్చే దేవుడు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలోని ఆటంకాలు నశిస్తాయి. ఈ పండుగను ప్రతి నెల చతుర్థి రోజున జరుపుకుంటారు. ముఖ్యంగా విఘ్నరాజ సంకష్టి చతుర్థి రోజు విఘ్నాలు తొలగించే వినాయకుడి ఆశీర్వాదం పొందడానికి మరియు జీవితంలోని అన్ని కష్టాలు మరియు అడ్డంకుల నుండి విముక్తి పొందడానికి ఈ పండుగను జరుపుకుంటారు. ఇప్పుడు ప్రతి నెల చతుర్థి రోజు సంకష్టి చతుర్థి నాడు పూజ చేసేవారు రోజంతా ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. సాయంత్రం వినాయకుడిని పూజించి చంద్రోదయ సమయంలో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమించి అల్పాహారం లేదా పళ్ళు పాలు తీసుకుంటారు. ఈ ఉపవాసం మరియు ఆరాధన మానసిక ప్రశాంతత, శ్రేయస్సు మరియు జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. విఘ్నరాజ వినాయకుడి సంకష్ట చతుర్థి వ్రతం చాలా పవిత్రమైనది మరియు విజయం, శ్రేయస్సు మరియు సమస్యల నుండి విముక్తి కోసం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మరి ఈ సంకష్ట చతుర్థి పూజా విధి ఎలాగో తెలుసుకుందాం, ఎలా చేయాలి అనేది. ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇప్పుడు పూజా స్థలం లేదా ఇంటి ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేసి పూజా స్థలాన్ని గంగాజలం చల్లి శుద్ధి చేయండి. ఇప్పుడు గణేశుడి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయండి. సంకష్ట చతుర్థి యొక్క ఉపవాసం సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉండాల్సి ఉంటుంది మరియు దీనిని నీరు కూడా తాగకుండా లేదా పండ్లపై కూడా తినకుండి నిష్ఠతో ఉంటారు. ఇప్పుడు ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి శుభ్రమైన వినాయకుడి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించి దీపం మరియు ధూపం వెలిగించండి. ఇప్పుడు గణేశుడికి రోలి, అక్షంతం, దుర్వ, పూలు, నైవేద్యాలు, స్వీట్లు, పండ్లు, కొబ్బరి, తమలపాకులు మరియు మోదకం సమర్పించండి. గణేశుడికి దుర్వ మరియు మోదకం సమర్పించడం విశేషంగా భావిస్తారు. ఇప్పుడు గణేశుడిని ధ్యానిస్తున్నప్పుడు ఓం గణ్ గణపతయ నమః అనే మంత్రాన్ని జపించండి. సంకష్ట చతుర్థి కథను చదవండి లేదా వినండి. పూజ అనంతరం గణేశునికి ఆరతి నిర్వహించి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇప్పుడు చంద్రోదయం తర్వాత చంద్రుడికి నీరు సమర్పించి దర్శనం చేసుకోండి. తర్వాత ఉపవాసం విరమించండి. ఈరోజు పూజ తర్వాత బ్రాహ్మణులకు ఆహారం అందించడం మరియు పేదలకి దానం చేయడం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. విఘ్నరాజ్ సంకష్ట చతుర్థి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. మరి విఘ్నరాజ్ సంకష్ట చతుర్థి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసుల ప్రకారం అశ్విని మాసంలోని కృష్ణపక్ష చతుర్థి తిథిలో పూజలు మరియు ఉపవాసం చేయడం ద్వారా ఒక వ్యక్తి యొక్క అన్ని పాపాలు మరియు కష్టాలు తొలగిపోతాయి మరియు జీవితంలోని అన్ని అడ్డంకుల నుండి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా ఈ రోజున చంద్రుడిని చూడటం మరియు చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది మానసిక ప్రశాంతత మరియు శ్రేయస్సును కలిగిస్తుంది. ఈ ఉపవాసం
ఏదో ఒక రకమైన సమస్య, వ్యాధి లేదా ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ వ్రత ప్రభావంతో భక్తులు కోరిన కోరికలు నెరవేరి జీవితంలో విజయాలు, ఐశ్వర్యం లభిస్తుంది. ఈ రోజున ఈ ప్రత్యేక పరిహారాలు చేయండి. అడ్డంకులు మరియు బాధలను తొలగించడానికి నివారణలు. ఈ రోజున ఓం గణపతేయ నమః లేదా వక్రతుండ మహాకే అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు మరియు కష్టాలు తొలగిపోతాయి మరియు సానుకూల శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. కోరికలు నెరవేరాలంటే అందుకోసం ఇలా చేయండి. వినాయకుడికి ఇష్టమైన దుర్వగడ్డి మరియు మోదకం సమర్పించడం కూడా చాలా శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల గణేశుడు సంతోషించి తన కోరికలు తీరుస్తాడు. గణేశుడి అనుగ్రహం పొందే మార్గాలేంటో చూద్దాం. ఈరోజు పూజా సమయంలో ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాగే ఈ రోజున వినాయకుడికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వినాయకుడి అనుగ్రహం లభిస్తుంది అని నమ్ముతారు. విద్యార్థులకు పరిష్కారాలు. ఎవరైనా విద్యార్థి తన చదువులో ఆటంకాలు ఎదుర్కొంటే గణేశ విగ్రహం ముందు విద్యా బుద్ధి ప్రదేదేహి అనే మంత్రాన్ని జపించి గణపతికి మోదకం సమర్పించండి. దీనివల్ల తెలివితేటలు, జ్ఞానం పెరుగుతాయి. సో ఇలాంటి మరిన్ని డివోషనల్ రిలేటెడ్స్ థింగ్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లేలిస్ట్లో మరిన్ని డివోషనల్ స్టోరీస్ మీకు అవైలబుల్లో ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లేలిస్ట్లో మీకు రామాయణం, శివపురాణం, మంచి మంచి డివోషనల్ స్టోరీస్ కూడా అవైలబుల్లో ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి.